ఇతపూర్వమే మనము శుకము అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మన ప్రాంతాల్లో ఎక్కడా లేనిది అమ్మవారి అభిషేకానికి సుఖంతో అభిషేకం చేసేటిది చిలికిని మనం పూర్వం తయారు చేయించున్నాము. ఇప్పుడు అమ్మవారికి ఈ శుకమాల ఈ చక్కగా 102 గోత్రిజులకి కూడా సాంకేతికంగా 102 రామచిలుకలతోటి మన ప్రాంతీయ ఇక్కడ రామచిలుకలు అని పిలుస్తాము. ఆ 102 రామచిలుకలతోటి దండ సమర్పణ చేయడం అనేది చాలా విశేషమైనది. ఎక్కడా కూడా యావది వాసవి టెంపుల్లో కూడా ఇప్పటి వరకు కూడా చేయలేదు. ప్రప్రథమంగా బెంగళూరులో మల్లేశ్వరం టెంపుల్కి అలాగే మన టెంపుల్కి మన అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ టెంపుల్కి ఉమా గోవిందరాజులు గారు సమర్పణ చేయున్నారు. భగవతి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇంకా ఇటువంటివి ఎన్నో అమ్మవారు ఆవిడ చేత చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వేదాశీర్వచనం. జై వాసవి. సువర్ణ కిరీటానికి సంప్రోక్షణ మహోత్సవం కూడా ఉంది. అమ్మవారికి ధారణ చేస్తారు. అలాగే రేపటి రోజున అమ్మవారికి శాకాంబరి దేవిగా ఆషాఢ మాసంలో చాలా గ్రామ దేవతలకి విశేషమైన అమ్మవార్లందరికీ కూడా శాకాంబరి ఉత్సవం చేస్తాం. అంటే తరకారీలు కూరగాయలతోటి అమ్మవారికి అలంకారం చేస్తాము. అవన్నీ చేయడం వలన కరువు కాటకాలు అనేవి లేకుండా పాడి పంటలన్నీ కూడా పశువులు అభివృద్ధి చెంది వర్షాలన్నీ సకాలంలో కురవడం కోసం ప్రతి ఆషాఢ మాసంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక చాలా రాష్ట్రాల్లో కూడా ఈ శాకాంబరి ఉత్సవం అనేది జరుగుతుంది. రేపటి రోజున వ్యాస పౌర్ణిమ, గురి పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ ఈ పౌర్ణిమలన్నీ కూడా పురస్కరించుకుని అమ్మవారికి రేపు శాకాంబరి దేవిగా అలంకరణ జరుగుతుంది. అలాగే రేపటి రోజున ధ్వజారోహణ, అమ్మవారికి అభిషేకాలు, అలాగే గురు పరంపర, గోమాత పూజ, గురు పరంపర ఆవాహన, గురు పూజా మహోత్సవము, గురు పరంపర హోమము, పూర్ణాహుతి, అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి విశేషంగా తెప్పోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాము. ఇక విశేషంగా ఈరోజు అలాగే రేపటి రోజున కూడా అష్టాదశ హారతులు మనం ఎక్కడా చూడని 18 రకాలైనటువంటి హారతులు అమ్మవారికి సమర్పణ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలకి పాత్రలు కాగలని కోరుచున్నాం. జై వాసవి.